పాశమైలారం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండేటువంటి సిగాచి ఫ్యాక్టరీలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు ఉదయం 5:30కి నిఖిల్ రెడ్డి డ్యూటీ అయితే ఈమెది 10 గంటల డ్యూటీ నిజానికి. కానీ భర్తది డ్యూటీ 5:30కి కాబట్టి ఈమె కూడా షిఫ్ట్ని చేంజ్ చేసుకుని 5:30కే డ్యూటీకి వెళ్ళిందంట. అయితే 9:30 టైంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ ఆమె గనక ఆమె షిఫ్ట్ ప్రకారం యాజ్ యూజువల్గా 10 గంటలకు వెళ్ళిండింటే ఈ ప్రమాదంలో ఆమె చనిపోయేది కాదు. కనీసం ఆమన్నా బ్రతికి ఉండేది. అత్యంత దారుణమైనటువంటి ఘటన అనమాట. పెళ్ళయి 1 మంత్ అయింది. తర్వాత పెద్దల సమక్షంలో అఫీషియల్గా మరొకసారి వచ్చే నెలలో పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఆ పెళ్లి అనుకునే లోపే, ఆ పెళ్లి జరిగే లోపే ఇద్దరు కూడా చనిపోవటం దారుణం. 2 కుటుంబాల సభ్యులు కూడా ఘోరంగా దారుణంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా చాలా బాధపడుతూ నాతో కూడా మాట్లాడారు. ఆయన అట్లీస్ట్ ఈ విషయం గురించి మాట్లాడడానికి కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరిని కూడా మనం ఆ పిక్స్లో కూడా చూస్తున్నాము. ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ ప్లేస్కి వచ్చారు. దానికంటే ముందు ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళి అదిగో ఆయన వైఫ్ అనుకుంటా ఇద్దరు వాళ్ళకి బట్టలు పెట్టి మరి వాళ్ళని ఆశీర్వదించి మీ పెళ్ళికి పెద్దలుగా మేముంటాము, మీకు అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పటం, అదే విషయాన్ని ఆయన ట్వీట్ కూడా చేశారు.